ఆమోదించిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత పౌర సమాజానికి దళిత బహుజన పార్టీ తరఫున జైభీములు తెలియజేస్తున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో 1949 ఇదే రోజు నవంబర్ 26వ తారీఖుని భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ఎంతో శ్రమించి మరి అంబేద్కర్ నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని ఆనాటి బాబా రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆనాటి రాజ్యాంగ పరిషత్కి ఈ దేశానికి అంకితం చేసిన రోజు. ఈ సందర్భంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సోషల్ జస్టిస్ పునాదితో కూడిన భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించడం జరిగింది. ఎంతో ప్రపంచంలోనే ఎంతో గొప్ప రాజ్యాంగం. మరి దేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, సంస్కృతులు, విభిన్నమైన భారతీయ సమాజానికి అనుగుణమైన ఒక గొప్ప మానవ రాజ్యాంగాన్ని, మానవ హక్కుల రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంకితం చేసిన మహాయోధుడు అంబేద్కర్ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కూడా మరి వదిలి ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం, ముఖ్యంగా అణగారిన కులాలకు సంబంధించిన భవిష్యత్తు కోసం ఈ దేశ దిశ దశని మరి ఆధునిక యుగంలో మార్చడానికి, చీకటి యుగంలో కొట్టుమిట్లాడుతున్న భారతీయ సమాజాన్ని ఈ రాజ్యాంగం ద్వారా ఒక నవీన నూతన సమాజంలో తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేయడం జరిగింది. అట్లాంటి మహోన్నతమైన సమతా రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ కానీ, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి పటేళ్ల భూస్వాముల సర్కార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్మ భూస్వాముల అంతక ముఠాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, దేశవ్యాప్తంగా ఉన్న అగ్రకులాల ప్రభుత్వాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి, రాజ్యాంగ హక్కుల్ని ధ్వంసం చేయడానికి, ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన 90% దళిత బహుజన సమాజాన్ని ధ్వంసం చేయడానికి, వారి మానవ హక్కుల్ని ధ్వంసం చేయడానికి, మరి వీళ్ళకి విద్యా, ఉద్యోగం, ఉపాధి, సంక్షేమం, రక్షణ మరి హామీ ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. మరి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మరి మనువాదుల బ్రాహ్మణీయ వైదిక మత సంబంధించిన రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఎవరికి కూడా ఏ చదువు రాదు, కనీసం 10వ క్లాస్ కూడా పాస్ అయ్యారని వెధలంతా కూడా, సన్యాసులంతా కూడా కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. నరేంద్ర మోడీ 7th ఫెయిల్డ్, వాడి మినిస్టర్ కేబినెట్ అంతా కూడా 7th ఫెయిల్డ్, పాన్ పరాట వేసుకునే వెధవులంతా ఎంపీలుగా కేంద్ర మంత్రుల్లో ఉన్నారు. ఈ దేశానికి దౌర్భాగ్యం. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలు రాజ్యాంగం అంటే ఏంటో, రాజ్యాంగంలో పౌర సమాజానికి ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఏంటో, ఆర్థిక సూత్రాలు ఏంటో, సంక్షేమ రాజ్యాంగం ఏంటో, కనీసం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం కానీ, సెక్యులర్ వ్యవస్థ కానీ, రిపబ్లిక్ వ్యవస్థ కానీ, మానవ సంబంధించిన సమాజం గురించి ఏమాత్రం తెలియని దద్దమ్మలు ఈ దేశ పార్లమెంట్ లో కూర్చున్నారు. మరి వీళ్ళంతా కూర్చొని ఈ పాన్ పరాగ్ బ్యాచ్ అంతా కూడా చదువురాని వ్యవహారంతా పార్లమెంట్ లో కూర్చొని ఈ దేశ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ఈ బీజేపీ కాషాయ అంతక ముఠ ఆర్ఎస్ఎస్ రాజ్యం ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. మరి అంబేద్కర్ గారు హామీ ఇచ్చే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో విద్య, ఉపాధి, ఉద్యోగం, సంక్షేమం, రక్షణ అన్ని రకాల హామీ ముఖ్యంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం ఈ సంక్షేమ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఇటీవల ప్రజల యొక్క హక్కుల్ని, స్వేచ్ఛ హక్కుల్ని, మాట్లాడే హక్కుల్ని, మనోభావాల్ని తెలియపరిచే హక్కుల్ని, అన్ని స్థాయిల హక్కుల్ని, మానవ హక్కుల్ని ధ్వంసం చేస్తున్నారు. చట్టసభల వేదికగా పార్లమెంట్ లో, తెలంగాణ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ అగ్రకులాల దొంగల రాజ్యమంతా కూడా ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోని అణగారిన కులాలకు, పీడిత ప్రజలకు, మత మైనారిటీలకు, మరి అదేవిధంగా షెడ్యూల్ కులాలకి, తెగలకి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, అన్ని పౌర సమాజానికి, మహిళలకు, అన్ని రకాల మతాలకి, వర్గాలకి ఒక బ్రహ్మాండమైన మానవీయ సమాజంతో కూడిన మరి బౌద్ధ ధర్మ తాత్వికతో కూడిన కరుణ, ప్రేమ, జాలి చూపించే ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో 3500 సంవత్సరాల క్రితం మను అనే బ్రాహ్మణుడి నాయకత్వంలో ఏర్పాటు చేసిన మను రాజ్యాంగాన్ని, అసమానత రాజ్యాంగాన్ని, మరి అమానవీయ రాజ్యాంగాన్ని, అప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 26 సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారత రాజ్యాంగం ఆవిర్భవించి ఆమోదించి 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతం అడుగుపెట్టింది. ఈ సందర్భంగా యావత్తు పౌర సమాజం అంతా కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మనువాద, కాషాయ, హంతక, పాలక వర్గాల నుండి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగ హక్కుని కాపాడుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడకపోతే ఖచ్చితంగా బానిసత్వం తప్పదు. ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని ఈ మనువాద పాలకుల నుండి కాపాడుకోవాలి. తద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి నినాదంతో ఈ నవంబర్ 26 సందర్భంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మరి పౌర సమాజం అంతా కూడా మానవ హక్కులకు సాధన కోసం మనమంతా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మేము రాజ్యాంగం తీసేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం మనమంతా ఈ దోపిడీ ప్రభుత్వాల మీద, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి రెడ్ల సర్కార్ మీద, ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మీద మనం తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యాంగం రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుతున్న నినాదంతో మనం మానవ హక్కుల పోరాటాన్ని ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. కాబట్టి కేవలం నవంబర్ 26 అంటే ఏదో రాజ్యాంగం ఎవరి కోసం వచ్చింది అనుకుంటున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉండబట్టే అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. మరి ఈరోజు విద్యారంగంలో, ఉపాధి రంగంలో, అనేకమైన సామాజిక జీవన రంగాలలో మొత్తం యావత్ పౌర సమాజం అంతా ఉండబోతుంది. మరి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ బ్రహ్మాండమైన సమతా రాజ్యాంగాన్ని మరి తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని, భారత సంవిధాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ రాజ్యాంగ హక్కులు పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, పోరాటం చేయకపోతే బానిసత్వం, సామాజిక బానిసత్వం తప్పదని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి పటేల రాజ్యం గోండా రాజ్యంగా తయారైంది. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దళితుల్ని పెద్ద ఎత్తున అనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాలు హక్కులన్నీ పోతున్నాయి. డబ్బుల నిధులు దోచుకున్నారు. ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులంతా కూడా దోపిడీ దొంగలాగా తయారైపోయి మొత్తం తెలంగాణ కాంగ్రెస్ అంతా కూడా దొంగల ముఠాగా అలీబాబా 40 దొంగలుగా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తరిమికొట్టాలని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కాషాయ ఏజెంట్, మరి నరేంద్ర మోడీ ఏజెంట్ కూడా ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ దోపిడీ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా దళిత భోజన సామాజిక వర్గాల ప్రజల్ని రక్షించుకోవాలని సందర్భంగా మేము దళిత భోజన పార్టీగా పిలుపునిస్తున్నాం. రాజ్యాంగం రక్షణ కోసం మనం విభజన పోరాటాలు చేయకపోతే ఇక మన భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగ రక్షణ కోసం, రాజ్యాంగ హక్కుల్ని మరి పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కులు సాధన కోసం, అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటానికి ఈ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పూర్తిగా పోరాటంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్.
बचाओ भारत संविधान बचाओ, बचाओ 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 अंबेडकर संविधान बचाओ, बचाओ अंबेडकर संविधान बचाओ, बचाओ बचाओ పోరాడదాం రాజ్యాంగ రక్షణ సభ పోరాడదాం